హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. ఈరోజు మనం మా వినాయకుని కాడ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఏం చేసిందన్నది అన్నీ చూసేద్దాం పదండి. మేమైతే ఈరోజు వినాయకునికి 118 ప్రసాదాలు చేసి అట్లా పెట్టినాం. ప్రసాదాలు పెట్టినాం. నిన్ననేమో దీపాలు ముట్టించినాం. ఆ వీడియోస్తో కొంచెం పెట్టాను. వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అండి, చూడండి. అయితే ఈరోజు ప్రసాదాలు పెట్టినాం, నిన్న దీపాలు ముట్టించినాం, దీపాలు పెట్టినాం. అట్లా అంటే ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాం. కాకపోతే కొంచెం షూట్ చేసిన మీకు షేర్ చేసుకుందాం అన్నట్టుగా. చూడండి, ఇప్పుడు మనం ప్రసాదాల కాడికి పోదాం. చూడండి, మా వినాయకుడు ఇప్పుడు ప్రసాదాలన్నీ మనం చూద్దాము. చూడండి, మధ్యలో వినాయకుని పెట్టి చుట్టూ ప్రసాదాలు పెట్టి మనకు అయ్యగారు పూజ చేస్తాడు. పూజ అయినాక అందరం మేమైతే ఫోటో షూట్ చేసుకున్నాం. చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. చాలా బాగుంది. ఇంకా మీతోటి పంచుకున్నాడు ఇంకా చాలా బాగుంది. మీతో షేర్ చేస్తున్నందుకే చూసేయండి మా ఫ్రెండ్స్ అందరినీ. పాపం వాళ్ళు ఏ మొహమాట పడకుండా పెట్టుకోండి, తీయండి అని వాళ్ళే ఎంకరేజ్ చేసిర్రు నన్ను. అయితే ఇంకా వీడియో తీసుకోండి. యూట్యూబ్లో ఉంటే మనం అందరం గ్రూప్ ఉంటాం కదా, ఎప్పుడు చూసుకోవచ్చు. ఫోటోలు అయితే డిలీట్ అయిపోతాయి, వీడియోలు ఉన్నా పోతాయి. మీకు యూట్యూబ్లు ఉంటే ఎప్పుడు ఉంటాయి, ప్రతి సంవత్సరం చూసుకోవచ్చు ఎప్పుడు పడితే అప్పుడు. అందుగురించే తీయండి, యూట్యూబ్లో పెట్టుకోండి, ఏం కాదానని వాళ్ళు ఎంకరేజ్ చేసిర్రు నన్ను. ఇంకా చాలా చూడండి, ప్రసాదాలు పెట్టేసినాం. మా వినాయకుడిని అయితే మండే రోజే తీస్తారట, రేపు ఒక్కరోజే. కానీ ఇంకో 2-3 రోజులు ఉంటే బాగుండే అని అనిపిస్తుంది. అంత బాగున్నది. సందడిగా మనం ఫ్రెండ్స్ అందరం కలిసి కూకొని ముచ్చట్లు పెట్టుకునుడు, ప్రసాదాలు తినడు, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. చాలా బాగా అనిపిస్తుందండి. మనం వినాయకుని పండుగ వచ్చిందంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాం కదా. ఇంకా సోమవారం రోజు అయితే ఇక వినాయకుని తీసుకుపోరాదు, ఇంకా ఇక డాన్సులు అవి ఇవి ఫుల్ వేస్తారండి. ఇప్పుడు ప్రసాదాలను పెట్టి వీటిని దేవునికి చూపించినాక మళ్ళీ అవి అన్నీ మనకు అక్కడికి చూడటానికి వచ్చిన వాళ్ళకు అందరికీ, భక్తులందరికీ ప్రసాదాలన్నీ పంచిపెట్టాలి. ప్లేట్లలో వేసుకుంటా మనం వీటిని అందరికి ఇచ్చేసుడే. చూడండి, ఈసారి చాలా తక్కువ చేసుకొచ్చిండ్రు, లేకపోయిందంటే మండపం రెండిపోయింది, అంత బాగుంటాయి. ఈసారి తక్కువ చేసిండ్రు ఐటమ్స్తో చేసుడుతాం. కొంచెం వెరైటీలు ఎక్కువ చేయలేదు. భక్తులు తగ్గిపోతుండ్రు, ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతలేరు. చూడండి, తక్కువ మంది తెచ్చిర్రు కాబట్టి కొన్ని ప్రసాదాలు. కానీ మనం ఏది పెట్టినా స్వామికి ఇష్టమే. మనం ఇంత అంత అన్నది ఏం లేదు. మనం ఎంత పెట్టినా మనల్ని సల్లంగా చూస్తాడు. చూడండి, అందరం కూకొని ముచ్చట్లు పెట్టుకొని ప్రసాదాలు తిని ఇంటికి పోతాం. నైట్ వస్తాం, నైట్ 10-11 అయ్యేదాకా వస్తాం. అన్నీ ముచ్చట్లు పెట్టుకుంటా పాటలు పాడుకుంటా ఉంటాం. చాలా ఎంజాయ్ అనిపించిందండి. చాలా అంటే చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో, నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నేను వినాయకుని వీడియోలు ఇంకా మరిన్ని పెడతాను, తప్పకుండా చూడండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. సరేనా?